థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు 99 టీవీ పాడ్కాస్ట్. ఈరోజు మనతో ఉన్నది శ్రీమతి భారతి నాదెండ్ల గారు, గ్లోబలీ సర్టిఫైడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్ అండ్ కోచ్, అండ్ ఆల్సో గ్లోబలీ సర్టిఫైడ్ పోష్ అండ్ పాక్సో ట్రైనర్. మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి, నేను చెప్పే సినారియోకి ఐ ఫెల్ట్ యు ఆర్ ది పర్ఫెక్ట్ పర్సన్ టు అనలైజ్. Thank you. Thanks for the trust. Thank you, ma'am. Where emotional intelligence is failing badly. చెర్లపల్లి పరిధిలో జరిగినటువంటి ఆత్మహత్యలు నిన్న చూసాను న్యూస్లో. ఆత్మహత్యలు సపరేట్ డివైడ్ చేశారు. ఎస్, ఎందుకంటే అలాగే ఉంది. బికాస్ యూ వాంట్ టు లివ్, యూ వాంట్ టు డై, అప్ టు యూ. కాతే మన తోడుగా పిల్లల్ని, భర్తని కౌన్సిల్ చేసైనా, బలవంతంగా అయినా ఈ లైఫ్ వద్దు అని చెప్పి తీసుకెళ్ళిపోవడం అనేది ఇట్స్ మర్డర్. సో ఆవిడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన దుబాయ్లో పనిచేస్తున్నారట. 2 పిల్లలు, వాళ్ళు టీనేజ్ పిల్లలే. సూసైడ్ నోట్ కూడా మంచి బ్రాండ్ కార్లో రాసిపెట్టి, సి హియర్ ఐఎమ్ నాట్ బీయింగ్ హార్ష్, ఆ సిచ్యువేషన్లో ఉంటే తెలుస్తుంది అని చాలామంది అనొచ్చు. బట్ ఏ సిచ్యువేషన్ అయినా ఉండాలంట నేను ఫస్ట్. ఉండకుండా వెళ్ళిపోవడం అనేది ఐ పర్సనలీ ఓకే, పర్సనల్ ఇది పక్కన పెడితే, ఆవిడ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా తల్లి, పిల్లలు వద్దు వద్దంటుంటే కన్విన్స్ కూడా చేశారు అని చాలా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 3 కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిడ కౌగిల్లో, పిల్లలు ఇట్లా ఒదిగిపోయి ఆబ్వియస్లీ ట్రైన్ కింద చితికిపోయారు. సో ఇది రియలీ వెరీ హార్ష్ కేస్, ద కైండ్ ఆఫ్ డెత్ దే చోస్. బట్ దెన్ స్లీపింగ్ పిల్స్ స్థానం మింగి, పిల్లల చేత మింగి పినిపించి చనిపోవటం, పిల్లలిద్దరిని బకెట్లలో ముంచేసి, చిన్న పిల్లల్ని తండ్రి ఆత్మహత్య చేసుకోవటం, వేట కొడవళ్లతో నరికి పిల్లలిద్దరిని చంపేసి తల్లి చచ్చిపోవటం, ఇట్లా ద కైండ్ ఆఫ్ డెత్స్ దే ఆర్ చూసింగ్. నిజంగానే అది హార్ట్ ఫ్రెంచింగ్. 2020 లాక్డౌన్ టైంలో కూడా ఇలాంటి 2 హత్యలు జరిగాయి. మళ్ళా జన్మ వస్తుంది మేము చనిపోతే అని చెప్పి పూజలు చేసుకుంటూ 2 పిల్లలుని తల్లి హతమార్చడం జరిగింది. అతి దారుణంగానే వాళ్ళ డెత్ ఉండింది. సరే, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళు మెంటలీ అన్ఫిట్ అని చెప్పేసి మళ్ళీ రిలీజ్ చేశారు. ఇలా ఎన్నో సినారియోస్. కారణం ఏదైనా ఇట్లాంటి చంపాలి, చచ్చిపోవాలి, 2 ఎస్పెషలీ పిల్లల్ని. బికాస్ పిల్లలు ఏ చిన్న దెబ్బ తగిలినా, గీసుకున్నా విలవిల్లాడిపోతాం. ఇట్ ఈస్ వెరీ హార్ట్ వ్రెంచింగ్. అట్లాంటప్పుడు ఇంతటి స్థితికి ఎందుకు మనం వస్తాం? నాకు తెలిసి జంతువులు కూడా రావు, సాయశక్తిలో కాపాడతాయి పిల్లల్ని. కోయలా కానీ ఇట్లాంటి కొన్ని బ్రీడ్స్ ఉంటాయి యానిమల్స్లోనే. టైగర్ అతి కిరాతకంగా మనుషుల మాంసం పీక్కు తింటుంది అని చెప్పే టైగరు, లయను, ఈ సదరు, ఇవి కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి. బట్ వై హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫెయిలింగ్ ఆఫ్ హ్యూమానిటీ? చాలా హెవీ అండ్ లెంగ్త్ టాపిక్ తీసుకున్నారు మీరు యాక్చువల్గా. ఓకే, దీన్ని నేను కొంచెం అంటే సెగ్మెంట్స్ వైజ్ డివైడ్ చేసి చెప్తా, సో దట్ ఇట్ విల్ బీ ఈజీలీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీలీ టు కనెక్ట్ విత్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మన ఇండియాలో ఈ సూసైడల్ రేట్ అనేది ఎవ్రీ డే అరౌండ్ 450 మెంబర్స్ ఉంది. ఎవ్రీ డే అరౌండ్ 450 మెంబర్స్ సూసైడ్స్ చేసుకొని చనిపోతున్నారు. ఎస్, అంటే పర్ 3 minutesకి ఒకళ్ళు చనిపోతున్నారు. ఎవ్రీ 3 minutes ఒక సూసైడ్ డెత్ నోటీస్ అవుతుంది. ఇది నేను ఎప్పటిదో చెప్తున్న డేటా. ఇప్పుడు కరెంట్ డేటా చూస్తే చాలా హైక్లోనే ఉండొచ్చు, ఇంతకన్నా తక్కువైతే మాత్రం లేదు. అండ్ వరల్డ్ సూసైడల్ రేట్లో కనుక చూస్తే ఇండియా ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 36%. యాక్చువల్లీ దిస్ ఈజ్ వెరీ ట్రాజడీ. అంటే మన ప్రపంచం మొత్తంలో 36% సూసైడ్ రేట్ మనమే తీసుకుంటున్నామంటే ఏమనొచ్చు? దీన్ని మనం రికార్డ్ కింద ఫీల్ అవ్వకూడదు. రికార్డ్ కాదు ఇది. ఎస్, వీఆర్ కాంట్రిబ్యూటింగ్ సో మచ్ అని అట్లాంటి మైండ్ సెట్ కాదు. ఇది పాజిటివ్ వేలో కాంట్రిబ్యూట్ చేస్తుంది కాదు కదా. సో ఓవరాల్గా ఇండియన్స్లోనే మనకి ఆ స్ట్రెంగ్త్ని తట్టుకోవడం, స్ట్రెస్ని తట్టుకోవడం, ఇన్బిల్ట్గా స్ట్రెంగ్త్ని ఎలా బిల్టప్ చేసుకోవాలి అంటే స్ట్రెస్కి తొందరగా వల్నరబుల్ అయిపోయే లక్షణాలు ఉన్నాయి అంటారనమాట. సో ఇదొకటైతే, ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే మన సొసైటీలో యాక్చువల్గా మనం ఏమనుకుంటాము, మగవాళ్ళు ఎక్కువ స్ట్రెంగ్త్గా ఉంటారు అండ్ ఆడవాళ్ళు కొంచెం ఓవరాల్గా వీక్గా ఉంటారు అన్నది అందరూ అనుకునే మాట. బట్ వేరాజ్ సూసైడల్ రేట్లోకి వచ్చేసరికి 100 మెంబర్స్ని తీసుకుంటే 72 మెన్ ఉంటున్నారు,
28 ఫీమేల్ ఉంటున్నారు. ఓకే. సో ఈ డేటా అంతా చూస్తే మనకు అసలు మనం సూసైడ్ అనే ఒక మాట గురించి ఎందుకు ఎంత మాట్లాడుకోవాల్సి వస్తుంది అనేది అర్థమవుతుంది. ఏజ్ ఈస్ నో లిమిట్, చిన్నపిల్లలు కూడా చనిపోతుంది. అది కూడా చెప్తున్నా. అంతకు ముందర ఉన్న డేటా ప్రకారం ఏంటంటే పిల్లలు అట్లీస్ట్ 18 years, అంటే లోయర్ అండ్ హయ్యర్ రేంజ్లో చెప్తే లోయర్లో 18 years పిల్లలు అంటున్నారు, అండ్ అరౌండ్ 68 to 70 years అప్పర్ ఏజ్ లిమిట్ అన్నారు. బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ లోయర్ ఎక్స్టెంట్ ఇంకా లోయకి పడిపోయింది, హయ్యర్ ఎక్స్టెంట్ ఇంకా హైకి వెళ్ళిపోయింది. అంటే అరౌండ్ 11 years నుంచే పిల్లలు సూసైడ్ చేసుకోవడం మొదలెట్టారు. ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. దానికి చదువుల్లో స్ట్రెస్ కావచ్చు, ఇంట్లో టాక్సిక్ వాతావరణాలు కావచ్చు, ఎస్పెషల్లీ చదువులే విషయాలు అవుతున్నాయి. వాళ్ళకి ఎంత బర్డెన్ వస్తుందంటే ఇవన్నీ తట్టుకోలేక చిన్న పిల్లలు కూడా సూసైడ్ చేసేసుకుంటున్నారు. అండ్ అబౌవ్ 70 yearsకి వచ్చేసరికి వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే అనారోగ్య కారణాలు అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఏంటి అంటే మెడిసిన్ వల్ల ఆయుర్దాయం అయితే పెరిగింది కానీ హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటున్నాయి. సో వాళ్ళు అట్లా ప్రొలాంగ్డ్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ సఫర్ అయ్యి చూసుకునే వాళ్ళు లేక, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఇప్పుడు దాదాపు 80 years 85 years వచ్చిన వృద్ధులు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్ ఇది మీకు ఒక కన్సైజ్ ఇది సూసైడ్ గురించి. 11 years పిల్లలు బాధాకరం, ఎందుకంటే అట్లీస్ట్ 90s కిడ్స్ జీవితం మీద చాలా భయం ఆశ ఉండేది. ఎవరైనా ఫ్యామిలీలో ఏదైనా డెత్ జరిగిందంటే పిల్లలుగా భయపడిపోయేవాళ్ళం. అమ్మో మనకు వస్తుందా, మనకి ఎప్పుడు రావద్దు, ఎప్పుడూ బతికే ఉండాలన్న ఆశ ఉండేది. వై వీఆర్ లూజింగ్ హోప్ మ్యామ్? అంటే చదువు స్ట్రెస్ అంటే స్కూల్స్ కూడా స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ పేరెంట్స్ మీద చూపిస్తున్నాయి, ఇండైరెక్ట్గా పేరెంట్స్ కూడా పిల్లల మీద చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ పిల్లల గురించి మాట్లాడుకుంటే అమ్మా ఏమవుతుందంటే మనకి వాళ్ళకి స్కూల్లో టైం టేబుల్ ఉంటుంది కదా, ఫస్ట్ 8 hours షెడ్యూల్ చేస్తారు కదా, ఈ మండే టు సాటర్డే ఏంటేంటి ఉంటాయి అని. అలా పాపం వాళ్ళు స్కూల్కి వెళ్ళక ముందు మనం పేరెంట్స్ ఒక షెడ్యూల్ వేసేస్తాం. ఇన్ని గంటలకు లెగవాలి, ఇన్ని గంటలకు ట్యూషన్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళే ముందు కూడా వాడిని ఆక్యుపై చేస్తున్నాం, స్కూల్ నుంచి వచ్చాక కూడా ఆక్యుపై చేస్తున్నాం. అసలు వాడికి ఫ్రీ టైం ఏది? ఫ్రీ టైం ఉండడం క్రైమ్ అంటున్నారు కదా మేడం. ఇలా రికామీగా తిరగటం వల్ల అట్లా సెల్ఫ్ టాక్ ఎక్కువైపోతుంది, వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకోవడం ఎక్కువైపోతుంది, ఫ్యూచర్ అంటే భయం లేదు, కేర్లెస్నెస్ వస్తుంది, ఇన్ని చెప్తున్నారే. అది మీ పేరెంటింగ్లో ఇష్యూ, వాళ్ళల్లో ఇష్యూ కాదు. అంటే పేరెంటింగ్లో అంటే మీకు పెంచడం చేతగాక, పిల్లల్ని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి థింగ్స్. పిల్లల్ని ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎప్పుడైతే మెంటల్గా ఎవాల్వ్ అవ్వరో, 10 మందితో కలిసి ఆడుకోరో, మీతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పారో, 24 గంటలు మా పిల్లాడే ఫస్ట్ రావాలి, 100లో 99 రావాలి, ఆ ఒక్కటెందుకు, అది కూడా వస్తే పోతుంది కదా. ప్రతి ఒక్కళ్ళకి 100లో 99% ఎలా వస్తుంది? అంటే చదువు ఒక్కటే జీవితానికి ప్రామాణికమా? చదువురాని పిల్లలు అందరూ ఇంకా వేరే ఏ మార్గం లేదా బతకడానికి? సో ఫస్ట్ అసలు పేరెంట్స్ ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎంత స్ట్రెస్ చేస్తారో, అది అసలు షేమ్ఫుల్గా ఫీల్ అవుతారు మా పిల్లలు సరిగా చదవట్లేదు అంటే. ఎందుకు? ఇప్పుడు ఒక 9 నుంచి 11, 12 అంటే ఇప్పుడు అదే సూసైడియల్ రేట్స్ అంటున్నాం కదా, ఒక సరిపోని ఒక 6, 7 అసలు సూసైడ్ అంటే స్పెల్లింగ్ కూడా తెలియదు, వాళ్ళు ఎలా చనిపోతున్నారు మేడం? వాళ్ళకి ఇంత అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? కొంత సోషల్ మీడియా అనొచ్చమ్మా, మీడియా అనొచ్చు, సోషల్ మీడియా అనొచ్చు, చుట్టుపక్కల అవ్వచ్చు. సో వాళ్ళకి ఇమిటేట్ చేయడం. ఈ రోజుల్లో మొబైల్ హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హౌ టు కమిట్ సూసైడ్ అని గూగుల్లో కొడితే వస్తుంది కదా. సో ఎలా, ఎందుకు అసలు అంత దూరం అక్కర్లేదు. సో ఇట్స్ ఓకే టు లీవ్ చైల్డ్ టు ఎక్స్ప్లోర్. కిందకెళ్ళి ఫ్రీ ప్లే, బయటకెళ్ళి ఫ్రీ ప్లే, ఇంట్లో ఫ్రీ ప్లే, ఇల్లంతా కలియదిరిగితో ఎక్స్ప్లోర్. పేరెంట్స్ పిల్లలు ఎక్కడ ఉన్నారని వెతుక్కునేవాళ్ళు, ఎక్కడ ఆడుతున్నారో, వాళ్ళ ఇంట్లో ఆడుతున్నారో, వీళ్ళింట్లో ఆడుతున్నారో అని. ఈ రండ్రా ఇంటికి భోజనం చేసే టైం ఉందని పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అసలు ఇల్లు వదిలిపోవట్లా, వాళ్ళ ప్రపంచం మొబైలే అవుతుంది. ఒకవేళ మొబైల్ లేకపోయినా అయితే తండ్రి కానీ లేకపోతే తల్లి కానీ ఎవరో ఒకరు కాన్స్టెంట్ స్ట్రెస్, కాన్స్టెంట్ వాచింగ్ ఉంది కదండి. నాట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ కేపబిలిటీ టు టేక్ ఇట్ కదా పాజిటివ్ గా. న్యూట్రల్ ఫ్యామిలీస్ కూడా కొంత దీన్ని ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకు పాయింట్ ఉంది మ్యామ్. అంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ ఎవరో ఒకరు సఫరర్ గా ఉండేవాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ లో కూడా. లైక్ పెద్దవాళ్ళందరూ హెల్ప్ఫుల్ గాను ఉండేవాళ్ళు కాదు, వాళ్ళే టాక్సిక్ అయ్యి పిల్లల్ని ఫ్యూచర్ ని కర్బ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అక్కడి నుంచి న్యూక్లియర్ వచ్చిందని నేను అనుకుంటా. ఇట్స్ నా
పర్సనల్ అనుభవాలు, అంటే చూసిన విధానం. అండ్ ఇప్పుడు కూడా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడమే ఒక్కొక్కసారి బెటర్ అనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళని చూడలేక వీళ్ళని చూడలేక ఇట్స్ బెటర్ టు స్టే అవే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ప్రతి సిస్టంలోనూ ప్రోస్ అండ్ కోన్స్ ఉంటాయి. హౌ యు ఆర్ టేకింగ్ ఇట్. ఓకే. సో జాయింట్ ఫ్యామిలీలో ఉండే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అలాగే సేమ్ టైం న్యూట్రల్ ఫ్యామిలీలో ఉండే ప్లస్ అండ్ మైనస్ కూడా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇలాంటి రేట్స్ పెరగడానికి పిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళల్లో కానివ్వండి, లేకపోతే భార్యాభర్త మధ్య వచ్చే టాక్సిసిటీలు, గొడవలు కానివ్వండి, కొంత కారణం ఏమవుతోందంటే వీళ్ళకి కొంచెం వెనక మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోవడమే అనిపిస్తుంది. లేకపోవడం, వీళ్ళు చెప్పలేకపోవడం. అయితే ఈ కేసులో ఏమై ఉండొచ్చు అని అంటారు? అంటే మనం కూర్చొని అనాలిసిస్ చేస్తున్నామని కాదు, బట్ దెన్ ఇది ఒక రోజులో వచ్చిన ఆలోచన అయితే కాదు కదా. డెఫినెట్గా. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తా, అంటే డ్యూ టు రెస్పెక్ట్ టు దెర్ డెత్స్ వాళ్ళు ఎందుకు చేశారు అన్నది మనం వదిలేద్దాం. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి అసలు రీజన్ ఎందుకు అయి ఉంటుంది, అంటే అది ఫైనాన్షియల్ రీజనా లేకపోతే వేరే ఇంకేదా అన్నది వాళ్ళకు వదిలేద్దాం. కానీ నేను ఇప్పుడు మీరు అన్నారు చూసారా, అది ఒక్క రోజులో జరిగి ఉండకపోవచ్చు బహుశా అని. దానికి మేము యాక్చువల్గా సైకాలజీలో మాకు మెటాఫర్స్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అలవాటు. సో ఇఫ్ యూ అలో మీ, నేను ఒక చిన్న మెటాఫర్ చేసి చూపిస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ హెల్ప్ అవసరం వస్తుంది. ఓకే. నేను ఒక కప్ అండ్ సాసర్ తీసుకున్నాను, రైట్. దీన్ని మన బ్రెయిన్ అనుకుందాం, రైట్. ఇది ఎంటీ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. దీంట్లో మీరు ఇప్పుడు నాకు హెల్ప్ చేయండి. ఈ వాటర్ని మీరు పోర్ చేస్తూ ఉండండి. We'll actually do it. రెడీ మ్యామ్. ఎందులో సాసర్లు పోర్ చేస్తుండే? సాసర్లుగా కప్లో పోర్ చేస్తుండండి. ఇప్పుడు నేను ఏ అంట, మీరు పోయండి. ఓకే. ఏమంటే మీరు బి అనండి, మీరు సి అనండి, అగైన్ నేను డి అంట. మేము అన్న ప్రతిసారి మీరు కొంచెం కొంచెం వాటర్ ఇందులో ఫిల్ చేస్తూ ఉండండి అందరికి. ఓకే. ఓకే. ఏ అన్నప్పుడు కొంచెం, బి అన్నప్పుడు కొంచెం. యా. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కొంచెం జూమ్ చేసుకోండి సో దట్ ఆడియన్స్ కూడా కొంచెం క్లియర్గా కనిపించడానికి. మేము చైర్స్ అన్న పుల్ చేసుకోవాలి దగ్గరికి. ఇట్స్ గుడ్. ఏ, బి, సి, డి, ఈ చెప్పండి మీరు. ఈ, జి, హెచ్, ఐ, జే. కే. ఫుల్ అయిందా? ఫుల్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ వరకు బయట ఉండే ప్రపంచానికి ఈ బ్రెయిన్ ఫిల్ అయిపోయింది, కనిపించట్లా. కానీ ఇది ఫిల్ అయ్యింది. ఇప్పుడు మనందరం చెప్పిన ఈ ఆల్ఫాబెట్స్ ఏబిసిడి అన్నవి ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటారా, రిలేషన్షిప్ ఇష్యూస్ అంటారా, మీ హెల్త్ ఇష్యూస్ అంటారా, మీ ఒంటరితనం అంటారా, మీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటారా, మీరు పేర్లు పెట్టుకోండి. ప్రతి ఒక్క ఇష్యూ లేయర్ బై లేయర్ బ్రెయిన్లో అక్యుములేట్ అవుతుంది. అండ్ యూ డోంట్ నో హౌ టు ఎంప్టీ ఇట్. ఎస్ కదా, పారబోయాలంతే. ఇప్పుడు ఇది ఫిల్ అవుతుంది. ఫిల్ అయినప్పుడు నేను ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫాబెట్ చెప్పాను అనుకోండి, ఫోర్ ఇట్. ఓకే, చెప్పండి. ఎక్కడి వరకు వచ్చాం? కే. ఎల్. ఎల్ ఫుల్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ లాస్ట్ ఎడ్జెస్కి వచ్చింది చూసారా, మనందరం వినే మాట ఏంటంటే, భర్త ఒక చిన్న మాట అన్నాడంటమ్మా, సూసైడ్ చేసుకుంది. ఆర్థికంగా ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందటమ్మా, సూసైడ్ చేసుకుంది. సో మనకి చిన్నదిగా ఎప్పుడు కనిపిస్తుంది అంటే, ఇంకా మీరు దీని మీద ఏ సింగిల్ డ్రాప్ పోసినా ఇది బర్స్ట్ అవుట్ అవుతుంది. అవును, పోయండి. దట్ ఈస్ ద రిజల్ట్. దట్ ఈస్ ది మనకి ప్రపంచానికి కనిపిస్తున్న సూసైడ్. అది
కానీ ఆల్రెడీ So- అక్యుములేట్ అయి ఉంది, ఇంత ఉంది మైండ్లో. సో మీకు ఆ లాస్ట్ మినిట్లో కనిపిస్తున్నది యాక్చువల్గా అది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగేదో లేకపోతే అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయమో కాదు. ఓకే. దీనికి కొంత డ్యూరేషన్ పడుతుంది. అది నెలలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు, అండ్ ఫ్యాక్టర్స్ సో మెనీ అవ్వచ్చు. ఇప్పుడు మనం జస్ట్ నేను చెప్పడం కోసం అనేసి ఏబిసిడి అన్నాం మనము, కానీ ఆ ఏబిసిడి అనే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అవ్వచ్చు. మీకు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, నేను ఇందాక అన్నట్టు ఫైనాన్షియల్ బర్డన్స్ అవ్వచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వచ్చు, అనారోగ్యాలు అవ్వచ్చు, ఇంట్లో ఉన్న ప్రొలాంగ్డ్ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని లేయర్స్ అక్యూములేట్ అయిపోయి ఇంకా ఆ బ్రెయిన్లో నాకు కెపాసిటీ లేదు అనుకున్నప్పుడు జరుగుతున్న డెసిషన్స్ ఏంటి అంటే టు ఎండ్ ద లైఫ్. అది మనకి ఆ ఓవర్ఫ్లో అయ్యి కనిపిస్తున్న వాటర్. ఫస్ట్ ఏకే బీకే స్టాప్ చేయడం ఎలా? ఇది చెప్తా. ఓకే. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ Yes. క్యూర్ అంటాం కదా. కదా. సో అది చెప్తా నేను. ఎస్. అయితే యాక్చువల్గా ఆ సూసైడల్ టెండెన్సీ అనేది లేదా ఒకళ్ళని చంపేయాలన్నంత కోపం కానీ ఎగ్రెషన్ కానీ అసలు ఎందుకు వస్తాయి, ఇది నేను కొంచెం మీకు న్యూరో సైన్స్ ప్రకారం చెప్తా, సో దట్ మీకు అసలు క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటి అంటే మన బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకదాన్ని ఎమిగ్డాలా అంటాం. ఎమిగ్డాలా ఆ ఎమిగ్డాలా అనే పార్టు ఎమోషన్స్కి రెస్పాండ్ అవుతుంది. ఓకే. అంటే మీరు ఒక వ్యక్తిని చూస్తే, లేకపోతే ఒక వస్తువుని చూస్తే, ఒక ప్రదేశాన్ని చూస్తే మీలో కలిగే ఒక భావం, ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్, వీటన్నిటికీ మీరు రెస్పాండ్ అవ్వాలి అంటే బ్రెయిన్లో ఉండే ఆ ఎమిగ్డాలా అనే పోర్షన్ రెస్పాండ్ అవ్వాలన్నమాట. ఇది రెస్పాండ్ అయ్యే టైమింగ్ ఎంతో తెలుసా? 0.02 seconds. ఓ. ఒక వ్యక్తిని చూడగానే మనకి 0.02 secondsలో ఒక రకమైన మంచి లేకపోతే చెడు ఇలాంటి అన్నీ వస్తాయి చూసారా, దానికి అంత ఫ్రాక్షన్ ఆఫ్ టైం చాలు. 0.02 seconds ఓకే. ఎమిగ్డాలా. సో అదేం చేస్తుందంటే మొత్తం హార్మోన్స్ని దాని రిలేటెడ్ రిలీజ్ చేసి పెడుతుంది. వేరస్ మన బ్రెయిన్లో లాజిక్ రిలేటెడ్ అంటే ఎనాలిసిస్ కానివ్వండి, ఇది మంచి ఇది చెడు అనే విచక్షణ కానివ్వండి, ఇవన్నీ చెప్పే పోర్షన్ని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. ఇది రెస్పాండ్ అవ్వడానికి టైం ఎంత పడుతుందంటే 0.08. సో మన మనిషి ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడానికి, లాజికల్గా రియాక్ట్ అవ్వడానికి కొంత టైం వేరియన్స్ ఉందన్నమాట. సో ప్రతి మనిషి కూడా లాజికల్గా యాక్ట్ చేయడానికన్నా ముందు ఎమోషనల్గా ఎందుకు యాక్ట్ చేస్తాడు అంటే ఇది న్యూరో సైన్స్ ప్రకారం ఇదనమాట. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ఎమిగ్డాలా ఎక్కువ హైపర్ అయిపోయిందో అది బాడీలో ఉండే ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్నిటినీ డ్రైన్ అవుట్ చేసేసి స్ట్రెస్ఫుల్ హార్మోన్స్ని రిలీజ్ చేసేస్తుంది, కార్టిసోల్ లాంటి వాటిల్ని. సో అప్పుడు మనిషి ఏమైపోతాడంటే ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతాడు, అంటే డూ ఆర్ డై కండిషన్. వాళ్ళకి అసలు ఏం చేయాలో తోచదు, ఎందుకంటే లాజిక్ని చంపేశారు కదా, ఇదే హైపర్ అయిపోయింది కదా, ఏం చేయాలో అర్థం కాని కండిషన్స్లో ఇలాంటి పనులన్నీ చేస్తారనమాట. దీని సైకాలజీ లాంగ్వేజ్లో యాక్చువల్గా కాగ్నిటివ్ కన్స్ట్రిక్షన్ అంటాం. కాగ్నిటివ్ కన్స్ట్రక్షన్ కాదు, కన్స్ట్రిక్షన్, నారోయింగ్, కాగ్నిటివ్ నారోయింగ్ అంటాం. లేకపోతే టన్నెల్ థింకింగ్ అని న్యాచురల్ భాషలో అనొచ్చు అనమాట. టన్నెల్ థింకింగ్ అంటే ఏంటంటే మీరు ఒక సొరంగం దగ్గర నిలబడ్డారనుకోండి, ఆ చివరి వెలుగున్నా కూడా మీకు కనిపించదు అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఆ చివరి వరకు ట్రావెల్ చేస్తే మీకు ఆ చివరి వెలుగుందా చీకటే ఉందా అన్నది మీకు తెలియదు. సో ఇటువైపు నిలబడి మనిషి ఇక మొత్తం చీకటే అనుకోవడం టన్నెల్ థింకింగ్. సో ఇలాంటి వాటన్నిటికీ ఎయిదర్ చంపేయడాలు లేకపోతే చచ్చిపోవడాలు ఇలాంటివన్నీ కూడా ఆ కాగ్నిటివ్ నారోయింగ్ కండిషన్స్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. డన్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మొత్తం ఆస్పెక్ట్స్ అర్థం కాకపోయినా హై లెవెల్లో అర్థమై ఉండొచ్చు. దురదృష్టవశాత్తు ఈ వీడియో చూసే వాళ్ళల్లో సూసైడియల్ టెండెన్సీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉండుండొచ్చు. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని ఆ థింకింగ్ని ఆల్టర్ చేసుకోవాలంటే ఎలా? ప్రివెన్షన్ మెథడ్స్ చెప్తా చూడండి ప్లీజ్. ఏదైనా కూడా ఇందాక నేను అన్నట్టు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. దీనికి చేతులుగా లేక మొత్తం అప్పుడు ఆకులు పట్టుకోకూడదు. మన డైలీ సిస్టంలోనే, మన డైలీ రొటీన్లోనే స్ట్రెస్ని తగ్గించుకునే మార్గాలు చూసుకోవాలి.
ఎందుకు డాక్టర్స్ ఒక దగ్గరికి వెళ్ళగానే వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు? చాలా న్యాచురల్గా, అసలు ఏ చిన్నది వచ్చినా వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. ఎందుకు అంటే మీరు వాకింగ్ లేకపోతే ఎక్సర్సైజ్ మీకు నచ్చింది, మీకు వాకింగ్ చేయడానికి ప్లేస్ సరిపోలేదు అనుకోండి, 6 అడుగుల నేల అయితే ఇంట్లో ఉంటుంది కదా, అవును. ఆ 6 అడుగుల నేలలో అయినా ఒక యోగా మ్యాట్ లాంటిదైనా వేసుకుని ఒక అరగంట పాటు మీరు ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో చాలా ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీనికి కేర్లెస్నెస్, బద్ధకం రెండు వదిలే. బద్ధకమే, అన్నిటికన్నా బద్ధకమే ముఖ్యం. టైం లేదు అనడం చాలా తప్పు. ఎందుకంటే మీరు చాలా పెద్దవాళ్ళని, హైలీ ప్రొఫైల్ వాళ్ళని, అంటే దాదాపు పర్ డే 18 to 20 hours వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజ్కి కూడా టైం కేటాయిస్తారు. ఓకే. మరి 7 నుంచి 8 గంటలు ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళు మీరు చేయలేరా? ఇది కేవలం బద్ధకమే, మీరేది ఇంకేమీ కాదు, బద్ధకం మాత్రమే. హాఫ్ అన్ అవర్ మీరు వర్క్ చేస్తే ఏమవుతుందంటే బాడీలో ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్, ఎండార్ఫిన్స్, డోపమిన్స్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు మీ బాడీ వద్దన్న ఫీల్ గుడ్లోనే ఉంటుంది. ఓ ఎస్, అవును. సో మీకు కావాలన్న స్ట్రెస్ రాదు, బికాస్ ఆ కార్టిజాల్ కన్నా కూడా వీటి వాల్యూమ్ ఎక్కువ ఉంది కదా. సో ది ట్రై టు అండర్స్టాండ్. బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీను, ఫైబరు, చాలా మంది అసలు ఫ్యాట్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు, గుడ్ ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫ్యాట్ అంటే అప్పుడు నేను డైటీషియన్ రోల్ కూడా ప్లే చేయాలి. లేదు 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 లేదు, అంటే మనకి లాస్ట్ అవర్ రూట్స్ కంప్లీట్లీ. సో రెడ్ మీటు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని అవాయిడ్ చేస్తూ మన దేశీయ కొవ్వు ఏంటి అంటే ఘీ. ఓకే. ద ఫేమస్ రుజితా వివేకర్ అని ఉన్నారు ఒక ఆవిడ ఎంత బాగా చెప్తారో. చక్కగా ప్రతిరోజు భోజనంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకు తినండి, ఎంత మంచి ఫ్యాట్ అది. గుడ్ కొలెస్ట్రాల్ కూడా కావాలి కొంత. సో ఇట్లా అండ్ బాడీని టోటల్గా హైడ్రేటివ్ కండిషన్స్లో ఉంచుకోవడం. ఎలాంటి వాళ్ళైనా పర్ డే మేము ఏసీల్లో పనిచేస్తున్నాం, మాకు పెద్ద చెమటలు పట్టట్లేదని, లేదు మేము అక్కర్లేదు, మేము అలాంటి వాతావరణంలో ఉండట్లేదు అని నీళ్లు తాగడం ఎయిదర్ ఫుల్గా తగ్గించేసేవాళ్ళు కొంతమంది అయితే, నిద్ర లేవగానే పరగడుపునే లీటర్ నీళ్ళు తాగాలి, 2 లీటర్ల నీళ్ళు తాగాలి అన్న భ్రాంతుల్లోకి వెళ్తున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. రెండూ తప్పే. మన ఇండియన్ వెదర్కి, మనం చేస్తున్న పనులకి కనీసం పర్ డే 3 liters వాటర్ కావాలి. మీరు ఎప్పుడైనా నోటీస్ చేసుకుంటే మీకు హెడేక్ వచ్చినప్పుడు ఒక ½ glass వాటర్ తాగితే మీ బాడీ ఆ హెడేక్ తగ్గుతుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే డిహైడ్రేషన్ వచ్చిందో బాడీ ఇండికేట్ చేస్తుంది మీకు పెయిన్స్ ఫామ్లో కూడా. కాబట్టి హైడ్రేషన్ కండిషన్లో ఉంచుకోండి. ఎక్సెస్ ఎందుకు తాగొద్దు అన్నాను అంటే, దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీకి ఓవర్లోడ్. మీరు తాగిన నీళ్ళన్నింటినీ మళ్ళీ అది డ్రైన్ అవుట్ చేయాలి కదా పాపం. సో మన ఇంట్లో ఆక్వాగార్డ్ పనిలాగా అనమాట అది. సో అట్లా ఇట్లా కూడా వద్దు. ఆ తర్వాత రొటీన్ హెల్త్ చెకప్స్. అది ఈ రోజుల్లో ఏజ్ లిమిట్తో సంబంధం లేదు. కనీసం ఒక 25 years వచ్చేసిన దగ్గర నుంచి సంవత్సరానికి ఒకసారో, మీరంతా పర్ఫెక్ట్ ఉన్నారనుకుంటే 2 ఏళ్లకు ఒకసారో అయినా కూడా హెల్త్ చెకప్ చేయించుకోండి. సింపుల్ బ్లడ్ వర్క్స్. దీంట్లో ఏమవుతుందంటే వైటమిన్ D3 అని ఉంటుంది, తర్వాత వైటమిన్ B12 అని ఉంటుంది. ఈ రెండు కనుక మన బాడీలో డెఫిషియన్సీకి వచ్చేసాయంటే స్ట్రెస్, డిప్రెషన్ వస్తాయి. మనకి రీజన్ అర్థం కాదు, కానీ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు వైటమిన్ B12 కనుక డెఫిషియన్సీలో ఉందనుకోండి, మీకు కాన్స్టెంట్గా ఇరిటేషను, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషను, ఆ తర్వాత ఈ డిప్రెషన్ సిమ్టమ్స్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. పిల్లలకు కూడా. ఎస్, ఎవరికైనా కూడా. అసలు ఈ ఎండలో ఎవరైనా తిరుగుతున్నాం వైటమిన్ D3 రావడానికి? సో కనీసం సప్లిమెంట్స్ ఫామ్లో అయినా కూడా వాటిని తీసుకుంటే వీటన్నిటి నుంచి బయటపడచ్చు. అందుకని నేను ఈ రొటీన్ బ్లడ్ టెస్ట్లు కూడా అంటున్నాను. ఆ తర్వాత థైరాయిడ్ వల్ల కూడా కొంత మనకి డిప్రెసివ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో ఇలాంటి బేసిక్ టెస్ట్లు, ఏవో పెద్ద పెద్ద మాస్టర్ హెల్త్ చెకప్స్ ఏమి అక్కర్లేదు. ఇలాంటి బేసిక్ ఇవి చేసుకుంటే కూడా మనకి ఎందులో డెఫిషియన్సీ ఉందో దాని తగ్గట్టుగా మెడికల్ సూపర్విజన్లో కొంత సప్లిమెంట్స్ వేసుకోవచ్చు. యాక్చువల్గా ఇంత క్రైసిస్ మీరు ఉన్నప్పుడు మీకు చుట్టుపక్కల సపోర్ట్ ఎవ్వరూ లేరు, నేను ఎన్ని చేసినా కూడా నాకు ఏదో అనిపిస్తుంది, భయంగా అనిపిస్తుంది అన్నప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది 24/7 ఒక హెల్ప్ లైన్ ఉంది. టెలిమానస్ అంటారు దాన్ని. టెలిమానస్ దాని నెంబరు 14416. ఈ నెంబర్కి కనుక డయల్ చేస్తే నాలాంటి బోలెడు థెరపిస్టులు రౌండ్ ద క్లాక్ మీకోసం పనిచేస్తున్నారు. వాళ్ళు కాల్ తీసుకుని మీకు ఇమీడియట్గా అలాంటి సర్కమ్స్టాన్సెస్లోంచి ఎలా బయటికి రావాలి, మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఫ్రీ కాల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినవి. సో అవైల్ చేసుకోండి ఇట్లాంటివన్నీ.
దిస్ ఈజ్ అమేజింగ్ దట్ యు హ్యావ్ సెడ్. ఇంకొకసారి టెలిమానస్ నెంబర్ చెప్పండి మేడం. 14416. 14416 టెలిమానస్కి. అంటే ఇట్లా మనం డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నాం, నాకు ఎవరూ లేరన్న బాధ మనల్ని తొలిచివేస్తోంది. అప్పుడే తల్లులైన వాళ్ళం, 3 ఏళ్ల లోపల పిల్లలు ఉన్నవాళ్ళు, లేదా టీనేజ్ పిల్లలు ఉన్నవాళ్ళు, ఎవరైనా టీనేజర్సే, జెండర్ తో సంబంధం లేదు, 80 ఏళ్ల పైన పడ్డవాళ్ళే కెన్ డయల్ టు టెలిమానస్. స్కూల్లో బులింగ్కి లోన్ అవుతున్నారు, స్టడీస్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్గా ఉంది, ఎవరికీ చెప్పలేరు, చెప్పితే మనల్ని ఏదో చేస్తారన్న భయం, జడ్జి చేస్తారన్న భయం మరీ ముఖ్యంగా. సో ఎవ్వరూ లేని ఒంటరితనాన్ని ఫేస్ చేసే వాళ్ళం అందరము ఉన్నాం. ట్రస్ట్ వర్ది అసోసియేషన్స్ లేవు మనకి. ఇలాంటప్పుడు గవర్నమెంట్ మనకి ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం ఇది, అది కూడా ఫ్రీ. పోనీ వాళ్ళకో వీళ్ళకో డబ్బులు పెట్టాలి, అరే మన దగ్గర ఇప్పుడు లేదు అనడానికి కూడా లేదు. ప్లీజ్ కాల్ టెలిమానస్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ సర్కమ్స్టాన్స్. బయటపడడానికి ఒక దారి దొరుకుతుంది. ఇది చాలా అద్భుతమైన విషయం, అస్సలు వదులుకోవద్దు. ఇలాంటి డిప్రెసివ్ కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే జనరల్లీ ఫ్యామిలీ లైఫ్, సింగిల్, వెన్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, బెట్టింగ్లో చేసిన పొరపాట్లు, లేకపోతే రిలేషన్షిప్స్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవటం, టూ మెనీ రిలేషన్షిప్స్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ మెయింటైన్ చేయడము, ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ సినారియోస్ వెన్ యూ కాంట్ హ్యాండిల్ ద సిచ్యువేషన్, కాంట్ టేక్ ద బ్లేమ్, అంతే కదా, ఇంట్లో బతకలేము, ఈ బతకడం కన్నా చచ్చిపోతే ఒక రోజుతో అయిపోతుంది అన్న ఇది. బట్ దెన్ హియర్ మనం ఒక వాల్యూ ఆఫ్ లైఫ్ ని కూడా గుర్తించుకునే పరిస్థితిలో లేము. అంటే హూ ఆర్ జడ్జింగ్ అరౌండ్ అస్? బయటపడనంత వరకు ప్రతి ఒక్కడు దొరే, బయటపడ్డ తర్వాతే ప్రతి ఒక్కడు దొంగ. సో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చేసే మిస్టేక్స్, సినారియోస్ కూడా చాలా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్ మన ఇష్యూ బయటపడింది, వాళ్ళది పడలేదు అంతే. వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఎదుర్కొనే ధైర్యం అండ్ ఎంపతి టువర్డ్స్ అదర్ బీయింగ్స్, అది నీ చిల్డ్రనే అవని, ఇంకెవరైనా అవని. ఒక హస్బెండ్ అండ్ వైఫ్కి వర్కౌట్ అవ్వట్లేదంటే బ్లంట్గా నీతో పడట్లేదు, నన్ను వదిలేయి, నాకు నీ మీద ఫీలింగ్స్ చచ్చిపోయాయి అని ఎంతమంది చెప్పుంటారో తెలియదు. చెప్పరు. ఆ చెప్పే ధైర్యం లేదు కానీ చెప్పే ధైర్యం ఉందంటారా? అలా కాదు, అందుకే అంటున్నా, మనము యాక్చువల్గా మన బాడీలో వైటల్ ఆర్గన్స్ అంటున్నాం కదా, అంటే హార్ట్ అనుకోనివ్వండి, కిడ్నీస్ అనుకోనివ్వండి, లివర్ అనుకోనివ్వండి, లంగ్స్ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా వైటల్ ఆర్గన్స్. ఇది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకునేదే. మరి మీకు హార్ట్కి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిందనగానే కార్డియాలజిస్ట్ దగ్గరికి పరిగెడతారు, లంగ్స్కి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిందంటే పల్మనాలజిస్ట్ దగ్గరికి పరిగెడతారు. బ్రెయిన్ కూడా వైటల్ ఆర్గానే కదా, ఇదైతే ఒప్పుకుంటారు కదా అందరూ. అవును. మరి అలాంటప్పుడు ఆ బ్రెయిన్కి వచ్చినప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఇంకా వెనకడిగేస్తున్నాం మనం. ఒక కన్సల్టేషన్ చేసుకోవడానికి, లేకపోతే ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి స్టిల్ ఇంకా, అంటే ఎంత నానుడు ఉందంటే పిచ్చి వస్తేనే పిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సైకియాట్రిస్ట్ని పాపం మనం ఇంకా పిచ్చి డాక్టరే అంటున్నాం. సో ఇవన్నీ సోషల్ స్టిగ్మాస్ అనమాట. వాటన్నిటి నుంచి బయటపడండి ఫస్ట్. మీకు కొంచెం, నాకు అందరికన్నా సాధారణంగా ఉండాల్సిన లెవెల్స్ కన్నా ఇరిటేషన్స్ వస్తున్నాయి, కోపాలు వస్తున్నాయి, లేకపోతే దిగులుగా అనిపిస్తుంది, కంపల్సరీ మీరు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సిందే. ఇలాంటి నేను డైలీ ఇందాక చెప్పిన ఆ రొటీన్వి చేస్తూ, ఇంకా బెస్ట్ ఇంకొకటి ఏంటో తెలుసా, మనిషి సంఘజీవమ్మ ఓవరాల్గా. సో ఒంటరిగా ఉండొద్దు. మీ చుట్టుపక్కల ఒక 4 మనుషులతో మీరు ఎప్పుడు మంచి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. కార్డియల్ రిలేషన్స్ చేత కాలేదు, తిట్టుకుంటూ కొట్టుకుంటూ కూడా కలిసి ఉండొచ్చు. ఉండొచ్చు. ఆ తర్వాత అట్లీస్ట్ ఒక్కళ్ళైనా మీ లైఫ్లో మొత్తం మీరు ట్రాన్స్పరెంట్గా, అంటే యూ కెన్ జస్ట్ బీ న్యూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అంటాం కదా. చాలా కష్టపడం వాళ్ళకి బయటలు వస్తే రాదు. సో దే విల్ బి స్ట్రాంగ్. అది మీరు విని అలా కనీసం ఒక్కళ్ళన్నా, అంటే మీ మనసులో ఉన్న సంతోషాన్ని, బాధని రెండింటిని పంచుకునే వాళ్ళు కనీసం ఒక్కళ్ళన్నా ఉండేలాగా చేసుకోవాలి. అన్నిటికన్నా బెస్ట్ ఏం చెప్తా ఉంటే, ఇది నేను ఎప్పుడు కంటిన్యూస్గా నా క్లయింట్స్ కూడా చెప్పేది ఏంటంటే, జర్నలింగ్ చేయండి. జర్నలింగ్ అంటే ఏంటంటే, ప్రొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మీ ఫిజికల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, హెల్త్ కండిషన్స్, మీ మెంటల్ హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి వాటికి మీరు రెస్పాన్స్ అయ్యారు, రియాక్ట్ అయ్యారు, ఇలా సింపుల్గా రాసుకుంటూ ఉన్నారనుకోండి. ఏ డైరీలోనో రాసుకుంటే ప్రైవసీ లేదు, గబుక్కున ఎవరైనా చదివేస్తారు అనుకుంటే ఈ రోజుల్లో మనకి మొబైల్స్ వస్తున్నాయి, మొబైల్లో నోట్ ప్యాడ్లు వస్తున్నాయి. సో నోట్ ప్యాడ్లో అయినా రాసుకోండి. రాసి రోజు చింపేస్తే సరి, అలా వద్దు. జర్నలింగ్ అంటే చింపకూడదు.
యాక్చువల్గా guys. యాక్చువల్గా ఎందుకంటే ఇవాళ మీకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య గురించి మొదటి రోజు రాసేటప్పుడు మీరు మొదటి పేజీలో ఫుల్ పేజీ రాస్తారు. రెండో పేజీలో హాఫ్ రాస్తారు. 3వ రోజు 2 లైన్లు రాస్తారు. 4వ రోజు సింగిల్ సెంటెన్స్లో అవగొట్టేస్తారు. 5 రోజుల తర్వాత వెన్ యూ రివైజ్, ఆ రోజు నాకు ఇంత చిన్న సమస్య, సింగిల్ సెంటెన్స్లో అవగొట్టాల్సిన సమస్య 1 పేజీ అంత సమస్యగా కనిపించిందా అని రివైజ్ చేసుకోవడానికి ఉంటుంది. జర్నలింగ్ ఇస్ బెస్ట్. జర్నలింగ్ అసలు ఎవరికైనా అది అలవాటు చేయాలి, అసలు పిల్లల్లో కూడా. హౌ వాజ్ యువర్ డే, ఏది మంచి జరిగింది, ఏది నీకు నచ్చని జరిగింది, నువ్వు దానికి ఎలా రెస్పాండ్ అయ్యావు, ఎలా రియాక్ట్ అయ్యావు. ఓకే, రెస్పాండ్ అయ్యావు, రియాక్ట్ అయ్యావు. రియాక్ట్ అంటే మన పిచ్చితో అవతల వాళ్ళకి పిచ్చెక్కించడం, రెస్పాండ్ అంటే ఆ సమస్యకి సమాధాన పరచడం. వెరీ నైస్. హెల్త్ కండిషన్స్ కూడా, ఎందుకంటే మీరు ఒక్కొక్కసారి సడన్ గా ఏదో ఇష్యూ అయినప్పుడు డాక్టర్ మిమ్మల్ని ప్రీ హిస్టరీ అడుగుతారు. అంటే మీకు ఎన్ని రోజుల నుంచి ఇలా అనిపిస్తుంది, ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు, ఇలాంటివన్నీ. కాబట్టి మీరు దాన్ని 2 పోర్షన్స్ చేసేసుకోండి, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. దీనికి సంబంధించి రాసుకుంటూ ఉంటే ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. ఓకే. ఆ తర్వాత మీరు ఆ క్రైసిస్లోకి వస్తారు చూసారా, అంటే నాకు ఇప్పుడు ఏదో చేసేయాలనిపిస్తుంది, ఒక రెస్ట్లెస్నెస్ వస్తుంది. ఇది ఏదో చేతిలో ఉన్నదైనా విసిరేయాలనిపిస్తుంది, లేకపోతే ఎదుటెవడన్నా కనిపిస్తే వాడు పేక నొక్కేయాలనిపిస్తుంది, లేదు అంటే మనకు మనమే ఏమన్నా చేసుకోవాలనిపిస్తుంది. పక్కన వాళ్ళకి చేత కాదు కాబట్టి మనకు ఇవన్నీ చేస్తున్నా, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటున్నా కూడా స్టిల్ మీకు ఆ పాయింట్ ఆఫ్ ది అంటే ఆ ఫ్రాక్షన్లో జరుగుతుందని, ఆ లాస్ట్ డ్రాప్ జరిగేటప్పుడు అనుకున్నాం కదా, అలాంటప్పుడు చేయాల్సిన కొన్ని టెక్నిక్స్ చెప్తా చూడండి నేను. మొదటిది ఏంటంటే, దీన్ని బ్రీదింగ్ టెక్నిక్ అంటాం. బ్రీదింగ్ టెక్నిక్లో 4, 4 and 8. ఓకే, ఇది కెమెరా చూసి చెప్పనా, ప్లీజ్ సో దట్ ఏంటంటే పిల్లలు కూడా చూసే ఆడియన్స్ కూడా వాళ్ళు దే విల్ కనెక్ట్ అన్నమాట. సో మీరు క్రైసిస్లోకి వచ్చి, నేను ఇబ్బంది పడుతున్నాను అంటే, నేను నార్మల్ కండిషన్స్లో లేకుండా ఓవర్లీ రియాక్ట్ అవుతున్నాను అనిపించినప్పుడు, ఇది సూసైడ్ వరకే అక్కర్లా, ఈవెన్ స్ట్రెస్ చాలా ఎక్కువ బిల్టప్ అయిపోయినప్పుడు కూడా క్రైసిస్లో మీరు చేయాల్సిన ది టాప్ మోస్ట్ టిప్స్ మేము థెరపిస్టులుగా చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ టిప్ బ్రీదింగ్ టెక్నిక్. బ్రీదింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే 4 seconds ఇన్హేల్ చేయడం. మీరు స్లోగా ఇన్హేల్ చేస్తూ కౌంట్ చేసుకోండి ఫింగర్స్ తోటి. 1, 2, 3, 4. హోల్డ్ ఫర్ 4 seconds. 1, 2, 3, 4. ఎక్సేల్ ఫర్ 8 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 5 rounds అయ్యాక ముందుకి తర్వాతకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. సో 4, 4 and 8 ఇది బేసిక్ ప్రిన్సిపల్ బ్రీదింగ్ టెక్నిక్స్లో. రెండోది ఏంటంటే, అసలు మీకు ఎస్పెషల్లీ సూసైడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ థాట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు తెలుసా, పుల్లడితో ఒకటి నోట్లో వేసేసుకోండి. నేను చెప్తే నమ్మరండి, ప్రతిదానికి ఫుడ్ని లింక్ చేస్తే. శుభ్రంగా టైంకి తిన్నవాడు ఎప్పుడూ బాగుంటాడు. చెప్పండి, పులు ఏది దొరకలేదు, చింతపండు కదా, పులుపు. ఎందుకు అంటే, ఎప్పుడే దాన్ని సెన్సరీ షాక్ టు బ్రెయిన్ అంటాం. అంటే మన అవయవాల్లో సెన్సరీ ఆర్గన్స్ ఉన్నాయి కదా, రంగు చూడడము, స్పర్శ, రుచి చూడడం, ఇవన్నీ ఉన్నాయి కదా, 5 పంచేంద్రియాలు ఉన్నాయి కదా. వీటిలో టేస్ట్ ఎప్పుడైతే మీకు ఇట్లా అంటే ఇలా తినగానే బ్రెయిన్కి ఒక షాక్ లాగా కొడతా చూసారా, కొట్టగా ఆ ఎమిగ్డాలా ఆగిపోయి ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ పనిచేయడం మొదలెడుతుంది. అది ఈ పులుపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రెయిన్ డైవర్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఎస్పెషల్లీ మేమేం చెప్తామంటే, మీరు చాలా స్ట్రెస్ఫుల్గా తిరిగే వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు మీ బ్యాగ్స్లో బాగా పులుపుగా ఉండే ఆరెంజ్ క్యాండీస్ కానీ, లెమన్ క్యాండీస్ కానీ, ఇవి 2 దొరకనప్పుడు జింజర్ క్యాండీస్ కానీ వేసుకు తిరగండి. ఫుల్ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది, ఒకటి తీసి ఒక సోర్గా ఉండే ఒక ఆరెంజ్ క్యాండీ వేసుకోండి నోట్లో. ఆ తర్వాత చల్లటి నీళ్ళు మొహానికి కొట్టుకోండి. అది
చల్లటి నీళ్ళు, స్ప్లాష్ ఆఫ్ కోల్డ్ వాటర్ అంటాం అనమాట. ఎంత చల్లటం అంటే మీరు ఫ్రిడ్జ్లో ఉంచి తెచ్చినవైనా అసలు ఒక్క దెబ్బకి ఆ థాట్లోంచి మీరు బయటకు వచ్చేస్తారు. వీటన్నిటిని సెన్సరీ అవేకింగ్స్ అంటాం అనమాట. సెన్సరీ అవేకింగ్. బ్రెయిన్ నేనేదో డేంజర్ కండిషన్లో కాదు, నా అన్ని ఇంద్రియాలు బాగానే పనిచేస్తున్నాయని లాజికల్ థింకింగ్లోకి వచ్చేస్తుంది అది. ఇక్కడ నేను మీకు చెప్పింది అనుబంధంగా చెప్తాను ఇందాక, ఎందుకంటే మీరు ఫ్యామిలీస్ లో పెద్దవాళ్ళు, జనరలీ అమ్మల్లా చూసే ఒకప్పుడు అత్తగారులు కూడా, ఇప్పుడు ఆ సంస్కృతి అంతరించిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇలా నాకు ఏదైనా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, ఒంట్లో డిప్రెషన్ గా ఉందంటే ఈ పులుపు తీపి చల్లనీళ్లు కొట్టుకుంటే అనుభవం వాళ్ళ 4 అక్షంతలు మాటలతో వచ్చేస్తాయి మనకి, చంపేస్తాం ఒక్కసారి. మనం బ్రెయిన్ కూడా ఇలా షాక్ కి గురవుతుంది. సో అలా మనం కాన్స్టెంట్ గా అమ్మో మనం చనిపోతాం కాదు, అది చంపేస్తుందన్న భయానికైనా మనం ఇలాంటివి చేయకుండా ఉంటాం. సో ఎస్, ప్లీజ్ కంటిన్యూ. అండ్ ద లాస్ట్ వన్ ఈస్, మీరు ఉన్న కండిషన్లో, మీరు ఒక రూమ్లో ఉన్నారో లేకపోతే ఒక ఆఫీస్లోనే ఒక క్యాబిన్లో ఉన్నారో, మీరున్న కండిషన్స్ నుంచి మీకు ఇమ్మీడియట్ అవైలబుల్ ఓపెన్ ఎయిర్లోకి వెళ్ళిపోండి. బిల్డింగ్ మీద నుంచి దూకుతున్నారు మేడం అంటే ఇందులో నుంచి టెక్నిక్స్ కి చెప్తున్నాను. దిస్ ఇస్ సంథింగ్ వెరీ డార్క్ కామెడీ, పీపుల్ విల్ యాక్చువల్లీ కామెంట్, బట్ దట్స్ ఓకే. యా, సో ఆ ఓపెన్ ఎయిర్ లోకి వెళ్ళి కొంచెం వాటర్ సిప్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మన బాడీలో ఉండే ఆ ఫ్లైట్ మెకానిజం అనేది, ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఎగురు లేకపోతే పోరాడు లేకపోతే పడిపో అంటారు కదా, డూ ఆర్ డై అంటారు కదా, అదనమాట. సో ఈ మెకానిజంలో బ్రెయిన్కి నువ్వు ఇప్పుడు చచ్చిపోయే కండిషన్ కాదు, ఇది డూ చేసే కండిషన్ అనే ఒక లాజిక్ థింకింగ్ బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది. అది సో ఇవేమో క్రైస్ మేనేజ్మెంట్లో చేయాల్సినవి. ఇవి చేస్తే యాక్చువల్గా స్ట్రెస్ నుంచి బయటపడిపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్. అంటే ఏ సమస్య అయినా లైఫ్ ఎండ్ చేసుకునేంత పెద్దది కాదు. అంటే ఇంకొకటి, ఇందాక మీరు అంటే టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలతో సహా అన్నారు కదా, నేను ఇక్కడ ఒక ఫ్యాక్టర్ చెప్తా చూడండి ప్లీజ్. సహజంగా అంటే 3 వంతులు మగవాళ్ళు సూసైడ్ చేసుకునేటప్పుడు సింగిల్గా చేసుకుంటారు, పిల్లలున్న తల్లి చేసుకునేటప్పుడు పిల్లలతో పాటు చేసుకుంటారు. ఎందుకంటారు? ఎందుకు అంటే మన సొసైటీలో పిల్లల్ని మొయ్యడము కనడము అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాకుండా వాళ్ళని పెంచడము, వాళ్ళని ఒక దారి చేర్చడము కూడా తల్లిదే బాధ్యత. ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక పిల్ల తప్పుదారిలో పడుతోంది, తల్లి అలా పెంచింది అంటారు కానీ తండ్రి అలా పెంచాడు అంటారు. చాలా చదువుకున్న పెద్దవాళ్ళు 60 పడిలో పడిన వాళ్ళ నుంచి కూడా నేను ఇది విన్నాను. ఎస్, సో తల్లిది బాధ్యత మనము సొసైటీలో తయారు చేసేసాం. వేరేస్ ఫారెన్లో ఇలా ఉండదు, తల్లి తండ్రి ఇద్దరిది ఈక్వల్ బాధ్యత అనుకుంటారు పిల్లల్ని పెంచడంలో. బట్ పేరెంటింగ్ ఇండియాలో మెజారిటీ ఆఫ్ విమెన్కే ఉంటుంది. వాళ్ళు పిల్లలు ఎలా పిల్లలకి 4 మార్కులు తక్కువ వచ్చినా తల్లికే, పిల్లలు బయటికి వెళ్ళామని గొడవ చేసినా తల్లికే, పిల్లలు సరిగా ఫుడ్ తినకపోయినా తల్లికే, పిల్లల్లో ఏ చెడు లక్షణాలు వచ్చినా తల్లికే. సో తల్లి ఏం చేస్తుందంటే నేను వెళ్ళిపోతే వీళ్ళని చూసే వాళ్ళు ఉండరు, వీళ్ళు అనాథలైపోతారు. దట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. వాళ్ళు రాక్షసంగా అయిపోయి పిల్లల్ని చంపడం కాదు, నేను లేకపోతే ఈ బిడ్డలు అనాథలైపోతారు అన్న ఒక ప్రొటెక్టివ్ మెకానిజం అది. కానీ చంపే విధానం వేటకోళ్ళ వాళ్ళతో నరికి విధానం అంటే వాళ్ళ చేతికి ఆ క్షణానికి వాళ్ళకి ఏది అందుబాటులోకి వస్తుందో, నేను ఇందాక అన్నట్టు ఆ కాగ్నిటివ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు విచక్షణ కోల్పోతారమ్మా. విచక్షణ కోల్పోయినప్పుడు either వాళ్ళని వాళ్ళు చంపేసుకోవడం, పిల్లలతో సహా చచ్చిపోవడం, లేదా ఎదుటి వాళ్ళని చంపడం, ఇవి జరుగుతాయి. అది సో ఓవరాల్గా ఇంకొకటి ఎస్పెషల్లీ ఉమెన్ డెలివరీస్ తర్వాత పోస్ట్ పార్టమ్ సిండ్రోమ్స్ అంటాం. అంటే చాలా హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ తర్వాత అందరు సహజంగా ఫుల్ కాన్సన్ట్రేషన్ పుట్టిన బిడ్డ మీదకు ఉంటుంది కానీ తల్లి మీదకి రాదు. అలాంటి డిప్రెషన్స్ కూడా చాలా మందికి తర్వాత ఫ్యూచర్లో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. తగ్గవు, ఫ్యూచర్లో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అడ్రస్ చేయకపోతే కూడా తగ్గుతాయి కానీ తర్వాత మీకు ఎంత డైవర్షన్ ఉంది, ఎంత టైం పట్టింది అనే దాన్ని బట్టి వ్యారీ అవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సెల్ఫ్ హీల్ చేసుకున్న వాళ్ళు అసలు ఋషులతో సమానం మేడం, కాదంటారా? సెల్ఫ్ హీల్ చేసుకుని ఏదో కింద పడో మీద పడో సెల్ఫ్ హీల్ చేసుకున్న వాళ్ళు ఇప్పటి వాళ్ళు అయితే పెద్ద పోలికే అవుతుందేమో. కాకపోతే బట్ మీరు చాలా వాల్యుబుల్ టిప్స్ చెప్పారు ఇవాళ. ఈ కన్స్ట్రెయింట్స్ ని అంటే ఈ టిప్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కన్స్ట్రెయింట్స్ ని కూడా కన్సిడర్ చేస్తూ లైఫ్ ఇస్
మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. ఆ కప్పు ఫిల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఫస్ట్ ఏ దగ్గర ఒక లేయర్ పడగానే దాన్ని మీరు పక్కన వాళ్ళతో పంచుకుంటున్నారా, మీ రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటిస్తున్నారా, మీ జనరల్ రొటీన్ మార్చుకుంటున్నారా, ఇదేది అవ్వలేదంటే ఒక థెరపిస్ట్ని ఒక ప్రొఫెషనల్ని కలుస్తున్నారా, ఏదైనా చేయండి కానీ కప్పుని ఎంప్టీ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. మందే. ఫస్ట్ సిప్ ఆ కప్పులో ఏ అనే బీజం పడగానే అది ఎవరి వల్ల అయినా సరే వెంటనే ఎంప్టీ ఇట్. అప్పుడు ఫ్యూచర్ లో ఇంకేదైనా వచ్చినా మళ్ళీ పడే అవకాశం. ఎస్, వీ కెన్ ఎంప్టీ ఇట్ అగైన్. బట్ ఇదే పిల్లలకు కూడా వర్తిస్తుంది. డోంట్ స్ట్రెస్ అవర్ చిల్డ్రన్ బీయింగ్ పేరెంట్స్. ఇప్పుడు ఇది ఎక్కువ అవుతుంది. మన చిల్డ్రన్ ఏది గ్రో అవుతున్నారు సైకలాజికల్ గా, ఎవరు వాళ్ళని ఏం బులీ చేస్తున్నారు, ఏది వాళ్ళు ఎక్కువ సీరియస్ గా తీసుకుంటున్నారు. ఊరికి ఏదైనా పని కాన్స్టెంట్ గా చెప్తూ ఉంటే కూడా మనల్ని మనం ఐ థింక్ వాళ్ళ ప్లేస్ లో పెట్టుకొని చూడాలి. ఇదే నేను చిన్నగా ఉన్నప్పుడు మా పేరెంట్స్ 24 గంటలు చదువు అంటే నాకు ఎలా అనిపించేది. వాళ్ళకి ఎవరిని ఏం చేత కాదు కాబట్టి వాళ్ళకి ఆ టైంలో అది తోస్తుంది. బతకనిద్దాం, బతుకుదాం అంతే. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ.